మహిళలు ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేయాలని తిమ్మాపూర్ మాజీ జడ్పీటీసీ ఉల్లెంగుల పద్మ ఏకనందం, మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని మాజీ జడ్పీటీసీ నివాసంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషదాయకమని తెలియజేశారు. ప్రపంచంలో ఒకరోజు మాకు కేటాయించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉల్లెంగుల ఏకానందం, పాసం అశోక్ రెడ్డి, మాతంగి లక్ష్మణ్, బండారి కుమార్ తదితరులున్నారు. తిమ్మాపూర్ మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు మహాత్మా నగర్ ఉల్లెంగుల సేవా ట్రస్ట్ ద్వారా ఈరోజు మహిళలందరినీ సన్మానం చేసుకోవాలని ఈరోజు మహిళా దినోత్సవం రోజు చేయాలని మేము అనుకున్నాము. అదేవిధంగా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు మరి మహిళలు మహాత్మా నగర్ మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ముఖ్యంగా మరి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి కేసీఆర్ వచ్చిన తర్వాత అన్ని రంగాలలో రాణించాలని మహిళలకి మరి 35 రిజర్వేషన్ను మనకు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మహిళలందరూ ఎంత సంతోషంగా ముందు అడిగేసి మరి అన్ని రంగాలలో రాణిస్తున్నారు కాబట్టి మహిళలు మొత్తానికి ఈరోజు తిమ్మాపూర్ మండలంలోని మహాత్మానగర్ గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహాత్మానగర్ గ్రామంలో ఉల్లెంగల ఏకానందం పద్మ గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ తిమ్మాపూర్ మండల మహిళలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు చాలామంది ప్రజాప్రతినిధులు ఇక్కడ అందరూ గతంలో చేసిన ప్రజాప్రతినిధులు కావచ్చు, అంతకుముందు చేసిన ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ ఒకటిగా చేర్చి ఈరోజు ఈ ప్రోగ్రాం చేసుకోవడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమానికి పద్మ ఏకానందం గారు ముందడుగు వేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ 1 ఇయర్ అవుతుంది అందరికీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా తిమ్మాపూర్ మండలంలో ఉన్నటువంటి ప్రతి మహిళా సోదరి మనకి, ప్రతి మహిళకు కూడా, అమ్మలకు, అక్కలందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. వారికి మహిళా దినోత్సవం మరొక విజయంగా పోవాలి. మరి మహిళా దినోత్సవాన్ని గత రాజ్యాంగంలో అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితోటి రాజకీయ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, సేవాపరంగా కానీ మరి మహిళలు సాధికారిత వైపుగా ప్రయాణిస్తూ ఉన్నారు. ఆర్థికంగా బలోపేతం అవుకుంటూ, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా అన్ని రంగాలలో లాస్ట్కు వ్యోమగాములు కూడా మరి అంతరిక్షయానంలో కూడా పోవడానికి ఇలా మహిళలు సిద్ధపడ్డారు. మరి మహిళలు మరింత ముందు పోవడానికి వారికి పూర్తి సహకారంగా మరి మగవాళ్ళు కూడా వారికి సహకరిస్తున్నారు. రాజ్యాంగంలో స్ఫూర్తినిచ్చుకుంటూ వారికి అనేక అవకాశాలు కల్పించు మరి పర్సెంటేజ్ వైజ్గా వారికి రిజర్వేషన్ పరంగా కూడా వాళ్ళు